హల్లెలూయా. కొంచెం బ్యాక్ సైడ్ పెట్టు. ఓకే ఫ్రైన్. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము క్రీస్తు జననమును మనము ధ్యానించే ముందు లేక క్రీస్తు జననమును కొనియాడే ముందు ఒక వ్యక్తిని తెలుసుకోవాలని మనము ఒక అంశాన్ని మనము స్టార్ట్ చేసుకొని కొన్ని వారాలు ఆ అంశంలో మనం ఉన్నాం. ఎవరది? బాప్తిస్మిచ్చు యోహాను. అంశం పేరు కూడా అదే పెట్టుకున్నాం, బాప్తిస్మిచ్చు యోహాను జననము. హల్లెలూయా. ఏంటి మనం ధ్యానించిన అంశము? బాప్తిస్మిచ్చు యోహాను జన్మ లేక జననము. ఈరోజు నేను ఆలోచించినట్టుగానే రాత్రి మనము స్టార్ను గురించి, నక్షత్రమును గురించి మనము ఇన్ డీటెయిల్డ్గా చక్కగా దాదాపు 4-5 బిబ్లికల్ రెఫరెన్సెస్ తీసుకొని బైబిల్లో ఉన్నటువంటి లేఖన భాగాలు తీసుకొని మనం రాత్రి మనం ఎలా ఉండాలి, మనం క్రీస్తు కొరకు ఒక స్టార్గా ఎలాగ ఉండాలి అనేది మనం రాత్రి తెలుసుకున్నాం. హల్లెలూయా. సరే, ఇక ఈరోజు క్రీస్తు జనన దినం కదా, క్రీస్తు జననాన్ని గురించి మాట్లాడాలని మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయం గురించి మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాను నేను రాత్రి వెళ్ళిపోయిన తర్వాత. సరే, పడుకొని లేచిన తర్వాత హడావుడిగా రెడీ అవుతున్నాను. ఆగుదోటపాలెం సర్వీస్కి వెళ్ళాలి కదా. ఇంకా సందీప్ ఇక్కడ బిజీగా ఉన్నాడు. సందీప్ మెసేజ్ ఇచ్చేదానికి సమయం లేదని ఆడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వేరే తలంపు ఇస్తూ ఉన్నాడు అనమాట. నేను అనుకున్నది క్రీస్తు జననాన్ని గురించి మత్తయి సువార్తలో ధ్యానించాలని. కానీ ప్రభువు తన ఆత్మ ద్వారా క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి అని ప్రేరేపణ వస్తూ ఉంది. ఏంటి చెప్పండి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. అది ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనం చదివాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని. అప్పుడు ఇంకా నా ఆలోచన మార్చుకున్నాను అనమాట. దేవుని ఆలోచనకు నేను విధేయుడైపోయాను. దేవుని ఆత్మ ప్రేరణకు
నన్ను నేను అప్పగించుకున్నాను అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క చదివిన వాక్య భాగంలో నుంచి మనము క్రీస్తు యేసుకు ఉన్నటువంటి మనస్సు కొంచెం తెలుసుకుందాం. బైబిల్ అంతా క్రీస్తు యేసు మనస్సే, దేవుని చిత్తమే. హల్లెలూయా. దేవుని మనస్సే, దేవుని వాక్యే. హల్లెలూయా. దేవుని ప్రణాళికే, సమస్తము దేవుడే. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి కదా. హల్లెలూయా. యోహాను సువార్త ఏం తెలియజేస్తుంది మనకు? 1వ అధ్యాయంలోనే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించెను. చూసారా? కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇంకా దేవుడు ఆత్మస్వరూపి, అంటే ఆత్మయున్న దేవుడు. హల్లెలూయా. ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, మానవులను సృష్టించిన దేవుడు. హల్లెలూయా. చెప్పండి. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, మానవులను సృష్టించింది కూడా దేవుడే. హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈ త్రిత్వాన్ని మనము ఎవరిలో చూడగలిగాము అంటే యేసయ్యలో చూడగలిగాము అంతే. మనకు దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని ఎవరు కూడా చూడలేదన్నమాట. ఇప్పటికి కూడా దేవుణ్ణి ఎవరు చూడలేదు. దేవుణ్ణి ఎవరైనా చూచారు అనంటే యేసు ప్రభువును చూస్తే దేవుణ్ణి చూచినట్టు, అంతవరకే. హల్లెలూయా. యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం లోకంలో కన్యకైన మరియ గర్భం ద్వారా జన్మించినప్పుడు ఆయన పెరిగి పెద్దవాడే దేవుని రాజ్య సువార్త ప్రకటించేటప్పుడు ఆయన ఎవరు చూశారో వాళ్ళందరూ దేవుణ్ణే చూసినట్టు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపండి. అది తర్వాత ఆయన మనసంతా మనము బైబిల్లో చూస్తాం. ఇక్కడ కొన్ని విషయాలు మాత్రమే నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. హల్లెలూయా. యేసు ప్రభు దేవునితో సమానుడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. ఈక్వల్ టు గాడ్ అన్నమాట. యేసు ప్రభు దేవునితో సమానుడు అన్నమాట. దేవునితో కూడా సింహాసన ఆసీనుడై దేవుడు పొందుతున్నటువంటి ఘనత, మహిమ, ప్రభావములు తను కూడా పొందుతున్నాడనమాట. హల్లెలూయా. దేవుణ్ణి పరలోకంలో ఎలా గణపరుస్తూ ఉన్నారు అనేదానికి మనకు అనేక వాక్య భాగాలు ఉన్నాయి. వాటిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. హల్లెలూయా. హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం. ఇంకా అనేక భాగాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎంత మహిమలో ఉన్నాడో, ఎంత అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడో, ఆయనను స్తుతిస్తున్నటువంటి ఘనపరుస్తున్న శరాపులు, కెరూబులు, కోట్ల కొలది దేవదూతలు, 24 పెద్దలు ఎలాగ ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆయన మహిమ పొందుతున్నాడో, ఘనపరచబడుతున్నాడో, ఆయన నామం పైకెత్తబడుతూ ఉందో, ఆయన మహిమ సర్వలోకమంతా ఎలా వ్యాపిస్తూ ఉందో అవన్నీ మనకు స్పష్టంగా, ప్రాముఖ్యంగా ఈ 3 భాగాల్లో ఎక్కువగా కనపడతాయి. ఇంకా బైబిల్ అంతా కూడా కనపడుతుంది. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. అంటే తండ్రి పొందుతున్నటువంటి ఆ ఘనతలు, మహిమ, ప్రభావాలన్నీ దేవునితో సమానంగా ఉన్నటువంటి సమానుడైన క్రీస్తు కూడా పొందుకుంటున్నాడు అన్నమాట. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభువు నీ కోసం, నా కోసం ఆయన ఈ లోకానికి తను తాను ఎంతగానో తగ్గించుకొని ఆయన వచ్చేసాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. అంటే పరలోకంలో ఒక సభ జరిగిందంట. మానవులను రక్షించడానికి ఎవరు వెళ్తారు అని. మానవులను రక్షించడానికి తగిన ప్రణాళిక రూపొందించబడింది. ఒక ఇంజనీరు ఒక కన్స్ట్రక్షన్ కట్టేదానికి ముందు ప్లాన్ చేస్తాడు, దాన్ని గీస్తాడు, దాన్ని లామినేషన్ చేయిస్తాడు, దాన్ని అప్రూవల్ చేయిస్తాడు. తర్వాత దాని ప్రకారము ఆ యొక్క బిల్డింగ్ని ఆయన కట్టిస్తాడు అన్నమాట. అయితే ఆ ప్లాను వేసిన తర్వాత
ఆ బిల్డింగ్ పునాది వేయకముందే ఒక చక్కని మోడల్ హౌస్ని అక్కడ మనకు చూపిస్తాడు. ఒక మోడల్ హౌస్ని, అది ఒక ఆ చిత్రపటంలోనో లేకపోతే ఇప్పుడు ఫ్లెక్స్లు ఉన్నాయి కదా, అలాగ అక్కడ కట్టి పెడితే ఇక్కడ కట్టబడబోతున్న ఇల్లు లేక అపార్ట్మెంటు ఈ విధంగా ఉంటుంది అని, దానికి తగినటువంటివన్నీ ఇవి అని చెప్పి అన్నీ ఇన్ డీటెయిల్డ్గా ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ లోకానికి పతనమైన మానవ లోకాన్ని తిరిగి కట్టడానికి హల్లెలూయా దేవుడు ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారము ఎవరైతే ఈ లోకానికి వస్తారో వాళ్ళు ఎన్ని శ్రమలు పడాలి, ఎంత అవమానించబడాలి, ఎంత గాయపరచబడాలి, అనగా శిలువ యాగము ఎలా చేయాలి, ఎలా వాళ్ళు దూషించబడతారు, కొట్టబడతారు, భయంకరంగా నాగడి చాల వల్ల దున్నబడతారు, అవమానించబడతారు, ఉమ్మి ఉయ్యబడుతుంది, ఇలాగో సమస్తం భయంకరంగా హత్య చేసినట్టుగా చంపుతారు. ఈ భయంకరమైనటువంటి మానవుల పాపం అంతా తన మీద వేసుకోవాలి, శాపాన్ని అంతా వేసుకోవాలి, మానవులకు బదులుగా వాళ్ళ పాపాల కోసం వాళ్ళ శాపాల కోసం సిలువలో మరణించాలి, సమాధి చేయబడాలి, సమాధిలో నుంచి నేను వారిని లేపుతాను. ఇదంతా దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. హల్లెలూయా. ఇదంతా చక్కగా ఆ ప్లాన్ అంతా, ఈ ప్రణాళిక అంతా తండ్రి అక్కడ ఏర్పాటు వివరించాడు అన్నమాట. హల్లెలూయా. ఇదంతా అందరికీ తెలుసు, కానీ ఒక్క దూత కూడా ముందుకు రాలేదంట. హలో, ఇప్పుడు మనం చెప్పుకున్నామే, శరాపులు కానీ 6 రెక్కలు కలిగిన శరాపులు కానీ 2 రెక్కలు కలిగిన మహాదూతలు కానీ, అంటే వాళ్ళలో వార్తాహరుడు గాబ్రియేల్ దూత, యుద్ధాలు చేసేది మికాయేలు దూత, ఇలాగూ 2 రెక్కలు కలిగిన కెరూబులు అంటాం అనమాట వాళ్ళని. హల్లెలూయా. కోటాను కోట్ల దేవదూతలు, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ముందుకి రాలేదన్నమాట. హల్లెలూయా. ఆఖరికి దేవుని సొంత కుమారుడు, మన ప్రియమైన ప్రభు నేను వెళ్తానని ఆయన అంగీకరించి తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఎలా పంపాడు అంటే, ఆత్మస్వరూపైనటువంటి ప్రభువుని కన్యకైన మరియ గర్భము ద్వారా మన యొక్క పోలిక, మన స్వరూపంలో ఈ లోకానికి పంపించాడు. అదే మనం చదివింది. మనుష్యుని పోలికగా పుట్టి దేవుడు చెప్పండి, మనుష్యుని పోలికగా పుట్టాడు అన్నమాట. అంటే నీ పోలిక, నీ స్వరూపము. మానవుడి పరిస్థితి ఏమిటి? మానవుడు దేవదూతల కంటే తక్కువగా సృష్టించబడ్డాడు అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అంటే దేవదూతల కంటే పైవాడైనటువంటి దేవుడు దేవదూతల కంటే తక్కువగా సృష్టించబడిన మానవ పోలిక, మానవ స్వరూపం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు మానవులను రక్షించడానికి. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఇంకా ఎంతగా తగ్గించుకొని వచ్చాడు అంటే, దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశ చరిత్రలో మనం చూస్తే, యూదులు కానీ ఇశ్రాయేల్ కానీ వాళ్ళకు పరిచారకులు దాసులు ఉండేవాళ్ళు అన్నమాట. ఒక్కొక్క అంటే పెద్ద దాసుడు, చిన్న దాసుడు, ఇంకా చిన్న దాసుడు, ఇంకా చిన్న దాసుడు, అలాగున దాసులు ఉండేవాళ్ళు. హైయెస్ట్ సర్వెంట్, లోయెస్ట్ సర్వెంట్ అన్నమాట. అతి గొప్పవాడైన దాసుడు, అతి తక్కువ వాడైన దాసుడు. అతి తక్కువ వాడైన దాసుడు ఎవరంటే కాలు గడిగేవాడు అన్నమాట. ఎవరు? కాలు గడిగేవాడు. చెప్పుల వారిప్పే ఒక దాసుడు, చెప్పులు వారిప్పి చెప్పులు తీసేది ఒక దాసుడు. కాలు గడిగే దాసుడు చివరి వాడు అనమాట. లోయెస్ట్ సర్వెంట్ ఆఫ్ మ్యాన్ కోల్డ్. ఆ యొక్క యూదులకి అతి తక్కువ విలువ కలిగినటువంటి వాడనమాట. యేసు ప్రభు అలాంటి దాసుడుగా తాను తగ్గించుకొని వచ్చాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఎక్కడ కనబడింది మనకు? యేసు ప్రభువుని ఇంకా ఆ రాత్రి పట్టుకుంటారు. చివరిగా పస్కా ఆచరించాడు. పస్కాను ఆచరించినప్పుడు ఆయన ఉన్నట్టుండి తన యొక్క వరుసలో నుంచి లేచి
పై వస్త్రాన్ని పక్కన పెట్టి టవల్ తీసుకొని నడుముకు కట్టుకున్నాడు. ఒక పాత్రలో నీళ్లు తీసుకున్నాడు. శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. పై వస్త్రం పక్కన పెట్టాడంటే యూదుల యొక్క ఘనత పై వస్త్రం, యూదుల యొక్క ఘనత గెడ్డం, యూదుల యొక్క పర్సనాలిటీ, వాళ్ళ యొక్క వేష భాషలు, వారి యొక్క వస్త్రధారణ, వారి యొక్క డ్రెస్ కోడ్, ఇదంతా ఒక ఘనత అన్నమాట వాళ్ళకి. ఆయన పై వస్త్రాన్ని ఎప్పుడైతే తీసి పెట్టాడో మతాన్ని పక్కన పెట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అతని యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టాడు. యోధా మతాన్ని పక్కన పెట్టాడు, గొప్పతనాన్ని పక్కన పెట్టాడు. యోధా వంశం ద్వారా వచ్చే ఘనతలన్నింటినీ పక్కన పెట్టి హల్లెలూయా దాసుని స్వరూపం ధరించుకొని అంటే టవల్ కట్టుకున్నాడు, నీళ్ళు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడుగుతూ తుడుస్తూ వస్తున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. అది కూడా ఏ దాసుడు? పెద్ద దాసుడు కాదు, ఆయనకంటే చిన్న దాసుడు కాదు, చెప్పులు వారి ఇప్పే దాసుడు కాదు, లోయెస్ట్ సర్వెంట్, అతి తక్కువ విలువ కలిగిన వాడు అనమాట. అంతగా తగ్గించుకొని ఆయన శిష్యుల పాదాలు అది దాసుని స్వరూపం అంటే. హలో, ఇప్పుడు మనం ఏమైంది? మన అంశం ఏంది? ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అన్నాడు. ఇప్పుడు ఈ మనసు మనం కలిగి లేమనుకో, ఈ మనసు మనం కలిగి లేము, మనము ఏ ఆశీర్వాదం కూడా క్రిస్మస్ సందర్భంగా మనం పొందుకొని వెళ్ళలేము ఇంటికి. మనం చేసుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే, మనం క్రీస్తు యేసు పోలికలోనికి, క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి, క్రీస్తు యేసు మనసులోనికి మనం రావడము ఒక ఎత్తు. దేవుడు కోరుకునేది క్రీస్తు యేసు మనసు మనం కలిగి ఉండడం. హల్లెలూయా. ఇవన్నీ మన మనసే. ఇవన్నీ క్రిస్మస్ ట్రీ, డెకరేషన్స్, అన్నీ సమస్తం కూడా మన యొక్క మనసే. ఇవన్నీ మనలను సంతోషపెట్టేటటువంటివే. హలో, అది కూడా క్షణికమైన సంతోషం, శాశ్వతమైన సంతోషం కాదు. హలో, కానీ దేవుణ్ణి సంతోషపెట్టేది ఎవరంటే నీవు నేనే. చప్పలు కొట్టి దేవుని మహిమపండి. ఇవేమి దేవుణ్ణి సంతోషపెట్టవు, ఇవన్నీ మనలను సంతోషపెడతాయి. అది కూడా క్షణమే, క్షణమాత్రమే. మనం ఈ పండుగ రోజు మనం ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత కట్టుకున్నా, ఏం ధరించినా, ఎక్కడికి వెళ్ళినా అవన్నీ కూడా అక్కడ దొరికే ఆనందం క్షణికమైనది, క్షణికమైనదే. శాశ్వతమైన ఆనందము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ఇది ఎలా వస్తుంది అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తావు. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క మనసానుసారంగా మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు బాప్తిసం పొందిన తర్వాత, ఆయన యోర్దాను నది ఒడ్డుకొచ్చిన తర్వాత పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చి ఆయన మీద వాలాడు. అప్పుడు పరలోకం నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాను. ఈ స్టార్స్ యందు నేను ఆనందిస్తున్నాను, ఈ క్రిస్మస్ ట్రీ యందు నేను ఆనందిస్తున్నాను, మీ యొక్క బట్టల యందు నేను ఆనందిస్తున్నాను, మీ యొక్క జవల్స్, మీ ఆభరణాల యందు నేను ఆనందిస్తున్నాను, మీ డెకరేషన్స్, మీ యొక్క ఇల్లు వాకిళ్ళు, మీ సొత్తంతటిని బట్టి, మీరు అభివృద్ధి చెందిన దాన్ని బట్టి, ఈ లోకరీతిగా అభివృద్ధి చెందిన దాన్ని బట్టి నేను ఆనందించడం లేదు. హల్లెలూయా. ఎవరి యందు ఆనందిస్తున్నా? ఆయనకు ప్రియులైన పిల్లలను బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపండి. అర్థమైందా? మనము దేవునికి ప్రియులైన పిల్లల వలె జీవించినప్పుడు, ప్రవర్తించినప్పుడు, మాట్లాడినప్పుడు, దేవుడు ఎవరిని గురించి అయితే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడో, ఆ దేవుని సొంత కుమారుడు, దేవునికి ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తుని పోలి నీవు, నేను, మనము జీవించినప్పుడు మన యందు కూడా తన సొంత కుమారుని యందు ఆనందించినట్టు మన యందు కూడా దత్త కుమారులము, దత్త కుమార్తెలమైన మన యందు కూడా ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపండి. కాబట్టి మన కోసము,
మన రక్షణ కోసము ఈ లోకానికి ఈ భయంకరమైనటువంటి శ్రమలన్నీ, శిలువ శిక్ష, ఈ బలియాగం అంతా తెలిసి కూడా తన్ను తాను ఒప్పుకొని దేవునితో సమానంగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని వచ్చిన క్రీస్తు యేసు యొక్క మనస్సు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడండి. మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మన యందు తండ్రి ఆనందిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొకటి, పరలోకము ఎప్పుడు ఆనందిస్తుంది? గత రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. పరలోకం ఎప్పుడు ఆనందిస్తుంది? పరలోకం ఎప్పుడు తొంగి చూస్తుంది? చప్పలు కొట్టి దేవుని మహిమపడండి. పరలోకం అంతా ఖాళీ అయిపోయిందంట ఒక రోజున. పరలోకం అంతా ఖాళీ అయిపోయింది. ఏ రోజున? యేసు ప్రభు ఈ లోకంలో జన్మించిన రాత్రి. హల్లెలూయా. పరలోకం అంతా ఎంప్టీ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఎందుకంటే పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా మధ్యాకాశంలోకి వచ్చేసింది. హల్లెలూయా. పరలోకం ఖాళీ, మొత్తం అందరూ వచ్చేసారు. సువర్తమానం తెలియజేసిన గాబ్రియల్ దూతతో పాటు వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించడం మొదలుపెట్టారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన యందు ఆయన ఆనందించాలంటే, మన యందు ఇష్టపడాలంటే, హల్లెలూయా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యం. మనము దేవుని యందు ఎప్పుడైతే మన ప్రభువునందు విశ్వాసం ఉంచి విశ్వాసులకు తగినట్టుగా మనము ఆయనకు ప్రియులైన వారుగా జీవిస్తామో అప్పుడు తండ్రి ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనకు పరలోకము తెరవబడి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. 127వ కీర్తన మొదట 3 వచనాలు చదివితే అక్కడ ఆ విషయం మనకు రాయబడి ఉంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థము. మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థము. తన ప్రియులు నిద్రించుచుండగా, చప్పలు కొట్టాల, క్లాప్స్ కొట్టాల, గట్టిగా చప్పలు కొట్టాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఇచ్చుచున్నాడు కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం. ఏమని రాయబడింది? ఆయన ప్రియులు. హలో, ఆయనకు ప్రియులుగా జీవించే వారికి గర్భఫలమే కాదు, బహుమానంగా సమస్తమును ఆయన బహుమానంగా ఇచ్చేస్తాడు. హల్లెలూయా. మనకు తెలుసు, రక్షకుడు మనకు బహుమానమే, రక్షణ బహుమానమే, నిత్య జీవం కూడా బహుమానమే. మనం ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం. చెప్పండి, రక్షకుడైన క్రీస్తు బహుమానం నీకు నాకే కాదు, సర్వలోకానికి బహుమానం. ఆయన తెచ్చిన రక్షణ సర్వలోకానికి బహుమానం. ఆయన అనుగ్రహించబోయేటటువంటి నిత్య జీవము పాపములో నుంచి బయటికి వచ్చి రక్షణ పొందిన ప్రతి వారికి ఉచితమే. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే యేసుక్రీస్తు నమ్మిన వారందరికీ నిత్య జీవం కూడా బహుమానమే. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం కదా, రోమపత్రిక 6వ అధ్యాయం చివరి వచనం, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ఆయన కుమారుడైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. మన పాపాల వల్ల మరణం వచ్చింది, దేవుని కృపావరం. ఏంటది? దేవుని కృపావరం. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మరణంలో నుండి జీవంలోనికి దాటాం, జీవం వచ్చింది, నిత్య జీవం మనకు గిఫ్ట్ అయి ఉన్నది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు ఆయనకు ప్రియులైన వారికి ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అనేది మనము గ్రహించాలి ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉన్నాం మనం? మరొక చివరి వచనం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 సందర్భాలు ఉన్నాయి. అక్కడ మారు మనస్సు పొందితే, హల్లెలూయా, ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకాన్ని అంతా సంతోష పెడుతుందంట. ఒక పాపిని మనం మారు మనసులోకి నడిపిస్తే, యేసుక్రీస్తు నమ్మేటట్టు ఒక పాపిని చేస్తే
పరలోకమంతా సంతోషిస్తుందంట. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు పరలోకమంతా ఆకాశ మండలంలోనికి దిగి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక ఎలా స్తోత్రాలు చేశారో. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమంతా పండగ చేసుకుంటుందంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడుతుంది. పరలోకమంతా పండగ చేసుకుంటుంది. నీవు దేవునికి ప్రియులైన బిడ్డలుగా నీవు నేను మనం ఉండి సంవత్సరానికి ఒక్కసారైనా ఒక్క వ్యక్తినైనా, సంవత్సరానికి క్రిస్మస్ నుండి మరొక క్రిస్మస్, జనవరి నుంచి మరొక జనవరి వచ్చే లోపల ఒక్క వ్యక్తినైనా హల్లెలూయా ప్రభు కోసం మారు మనసులోకి నడిపిస్తే హల్లెలూయా పరలోకమంతా నిన్ను బట్టి నీవు ఏ పాపినైతే మారు మనసులోనికి తీసుకొచ్చావో ఆ పాపిని బట్టి పరలోకమంతా పండుగ వాతావరణం, సంతోషం. హల్లెలూయా. దేవుడు పరలోక సైన్య సమూహాలంతా ఆనందిస్తాయంట. కాబట్టి ప్రియులరా, ఈ మనం చేసుకున్నవన్నీ మన ఆనందమే, మన సంతోషమే. అవి కూడా క్షణికమే, కొద్దిసేపే. అయితే దేవుడు ఆయన ప్రియులకి ఇచ్చేటటువంటి ఆనందము శాశ్వతమైనది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి మనము క్రీస్తు యేసు మనసు కలిగి ఆయన వలె మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం పిల్లలు. హల్లెలూయా. ప్రభు అంతగా తగ్గించుకొని వచ్చాడు కదా, ఈరోజు నీవు దేవుని ఎదుట తగ్గించుకోలేదనుకో, ఈ క్రిస్మస్ పండుగ ద్వారా నీకు ఏ ప్రయోజనం లేదు. నిజంగా మన ప్రభు ఎలా తగ్గించుకొని వచ్చాడో విన్నాం కదా. అంతగా నీవు నేను తగ్గించుకొని ఆయన నామాన్ని మనం పైకెత్తినట్లయితే అప్పుడు మనల్ని ఆయన పైకెత్తుతాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. దేవుడట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా షక్కరబా. ఒక్కసారి ఆలోచించుదామా? ఒక్కసారి ఆలోచిస్తామా? క్రీస్తు యేసు కలిగిన మనస్సు నీకుందా? క్రీస్తు యేసు కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? ప్లీజ్ ఆలోచించు. క్రీస్తు యేసు కలిగిన మనస్సు నీకు లేకపోతే, నీ మనసానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, నీ మనసానుసారంగా ఎన్ని ఏర్పాట్లు పండగ సందర్భంగా చేసుకున్నా నీకు మాత్రము ఒక్క బ్లెస్సింగ్ కూడా రాదు. క్రీస్తు యేసు కలిగిన ఆ గొప్ప మనస్సు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడే హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. ఆయన గుణాతిశయములను నీవు కలిగి వాటిని ప్రచురపరిచినప్పుడు, ఆయన మహిమను ముసుకులేని ముఖముతో నీవు ప్రతిఫలింపచేసినప్పుడు, నీవు ఆయనకి ప్రియురాలుగా జీవించినప్పుడు, క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నడిచినప్పుడు, అనేక మంది పాపులను ప్రభు కోసం సంపాదించినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. నీవంతకంతకు వర్ధిల్లుతావు పిల్లారా. ఈ రోజుల్లో పోటీ ప్రపంచాన్ని చూస్తున్నాం. ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒక చర్చి కంటే ఒక చర్చి ఎక్కువ, ఒక స్టార్ ఒకరు కట్టిన స్టార్ కంటే ఇంకొక స్టార్ ఎక్కువ. నో, వాటి వల్ల దేవుడు సంతోషించట్లేదు. గత రాత్రి స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. నీవు నేను క్రీస్తు కొరకు నక్షత్రం అయినప్పుడు మాత్రమే, క్రీస్తు కొరకు నువ్వు సాధనమైనప్పుడు మాత్రమే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. ఒక్కసారి జ్ఞాపకం, ఒక్క పాపినైనా సంవత్సరానికి ఒక్క పాపినైనా దేవుని దగ్గరికి నువ్వు తెస్తున్నావు. కనీసం అట్లీస్ట్ ఇన్ యువర్ హోమ్, నీ ఇంట్లో ఎంతమంది రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఒక్కరినైనా ప్రభు కోసం సంవత్సరానికి ఒక్కసారైనా నువ్వు తెస్తున్నావా? నీ బంధువులు, నీ స్నేహితులు ఒక్క పాపిని ప్రభు దగ్గరికి తెస్తే సంవత్సరానికి ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇవేవి కూడా ఆయన సంతోషపెట్టవు. దేవుని సంతోషపెట్టాలని కోరుకునేది దేవుడు నీ యందే, నీ వల్లనే. ఆయన వలె నువ్వు మారినప్పుడు, ఆయన కలిగిన మనసు కలిగి ఉన్నప్పుడు, ఆయన వలె త్యాగం చేసినప్పుడు
అనేకుల కోసం, సర్వలోకం కోసం ప్రాణ త్యాగం చేశాడు. నీవు కనీసం కొంతమంది కొరకైనా నీవు ఏదైనా త్యాగం చేసావా? ప్రభు కోసం అతన్ని లేక ఆమెను, నశించిపోతున్న వాళ్ళని ప్రభు కోసం సంపాదించడానికి ఏదైనా ఎప్పుడైనా త్యాగం చేసావా? కనీసం 1 గంట ప్రార్థన చేసావా? సమయాన్ని త్యాగం చేసావా ప్రభు కోసం? ఎప్పుడైనా ఉపవాసం ఉండి నీ ఆశను చంపుకున్నావా? నీ తిండిపోతానని చంపుకున్నావా? ఎప్పుడైనా ఒక పాపి కోసం, ఒక పాపం చేసి నశించిపోయిన ఒక పాపి కోసం నీ యొక్క ఐశ్వర్యాన్ని త్యాగం చేసావా? నీ సౌందర్యవంతమైనటువంటి బట్టల్ని ఎప్పుడైనా త్యాగం చేసావా? ఒక్కసారి ఆలోచించు. క్రీస్తు యేసును కలిగిన మనసు మనం కలిగి ఉంటేనే, నేను అంటున్నాను, దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి అదే నిజమైన క్రిస్మస్. క్రీస్తు యేసుకు కలిగిన మనసు నీకు లేకపోతే నీకు క్రిస్మస్ ఆనందం లేదు. ఒకసారి పరిశీలించు. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగి నిజమైన క్రిస్మస్ ఆనందం అనగా క్రీస్తు నీలో పుట్టి ఉన్నాడని, క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి ఉన్నావని, క్రీస్తు యేసు గుణాతిశయములను ప్రచురపరుస్తూ తద్వారా కలిగే మహా ఆనందం, ఆత్మీయ ఆనందం, పరలోక ఆనందం, నిత్య ఆనందం నువ్వు అనుభవిస్తున్నావు అని రుజువు చేసుకో. ఇది మొదలుకొనైనా సరే క్రీస్తు కోసం పనిచేయి. సంవత్సరానికి ఒక్కరినైనా నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని ప్రభు కోసం తీసుకురా. ప్రార్థించుకుందాం. ఈ సమయంలో రాజేష్ కుమార్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరు తనలోంచి పరిశీలన చేసుకోండి ప్లీజ్. హల్లెలూయా రబా బాబా శక్కరబా. ఎవరు కళ్ళు తెరవద్దు ప్లీజ్. చాలా ఇంపార్టెంట్. దేవుడు రాత్రి మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మనము దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి. ఎస్, ఎస్, yes, yes, my Jesus. ఆమేన్. థ్యాంక్ యూ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకు, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అలాగే కూర్చోండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు వరకు సమస్తాన్ని చేసుకోగలిగాం. దేవుడిచ్చినటువంటి కృప
ఆయన మనం దయచేసి పెద్దలందరూ అక్కడ ఉండి వాళ్ళ పేదవాళ్ళందరికీ ఆ యొక్క బట్టలు, ఆ భోజనాలు అవి సందీప్తో కూడా ఉండి సహకరించి అవి పంచాలని మీకు నేను జ్ఞాపకం చేస్తూ కొంచెం వారికి సహాయము చేయ